హాయ్ టు ఆల్. సీతమ్మ తల్లిని నిండు గర్భవతిగా ఉన్నప్పుడు చాకలివాడి వేసిన నిందకు లోబడి శ్రీరాముడు ఆమెను లక్ష్మణుడికి చెప్పి అడవులలో వదిలివేయమన్నప్పుడు సీతమ్మ తల్లి మూర్ఛిల్లి ఆ అడవిలో అటూ ఇటూ తిరుగుతూ అరటి చెట్టు నీడకు వెళ్ళిందట. కానీ అరటి చెట్టు నీవు భర్త చేత బహిష్కరింపబడ్డావు, నీకు నేను నీడను ఇవ్వను అని తన ఆకులను ముడుచుకున్నదట. అందుకు సీతమ్మ తల్లి కోపించి, నా శీలాన్ని అవమానించిన నీవు ఒంటి గొడ్రాలుగానే ఉండిపోతావు అని శపించిందట. అందుకే అరటి చెట్టును ఒక గెల వేశాక దాన్ని చూడకూడదు అని వెంటనే నరికి పారేస్తారు. అలాగే అప్పుడు కొబ్బరి చెట్టు ఆమెకు నీడనిచ్చిందట. అందుకే కొబ్బరి చెట్టు నిత్య పుణ్యస్త్రీగా, అలాగే తన నుండి వచ్చే ప్రతి వస్తువు కూడా ప్రజాహితానికి ఉపయోగపడేలా ఉంటుంది. ఎంత పరమార్థం ఉందో కదా అరటి చెట్టులోను, కొబ్బరి చెట్టులోను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.